ఓవైపు కఠిన వీసా నిబంధనలతో అమెరికా పొమ్మంటోంది. కానీ ఇదే టైంలో మరో అగ్రరాజ్యం రష్యా 3 ఏళ్ల తాత్కాలిక లేదా శాశ్వత నివాసం ప్రాతిపదికన విదేశీయులకు స్వాగతం పలుకుతోంది. విదేశీ వృత్తి నిపుణులను ఆకర్షించడానికి భారత్ రష్యా మొబిలిటీ ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి రష్యా ప్రభుత్వం ఓ సరికొత్త వీసా కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కొత్త వీసా కింద అర్హత గల నిపుణులకు ఆ దేశంలో 3 ఏళ్ల పాటు తాత్కాలిక లేదంటే శాశ్వత నివాసం పొందే అవకాశం లభిస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ కొత్త వీసా కార్యక్రమం వచ్చే ఏడాది ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వీసాలను సైన్స్, ఆర్థిక, పారిశ్రామిక, విద్య, సాంస్కృతిక, వ్యాపార, క్రీడలు వంటి పలు కీలక రంగాల్లోని నిపుణులైన విదేశీయులకు వారి కుటుంబ సభ్యులకు జారీ చేస్తారు. ఈ వీసా వల్ల అర్హులైన నిపుణులు రష్యాలో 3 ఏళ్ల పాటు తాత్కాలిక లేదంటే శాశ్వత నివాసం కోసం అప్లై చేసుకోవచ్చు. వలస కోటాతో సంబంధం లేకుండా రష్యా భాషకు సంబంధించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోయినా తాత్కాలిక నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తారు. ప్రధాన దరఖాస్తుదారుతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ప్రయోజనం ఉంటుంది. అభ్యర్థులు ముందుగా ఏజెన్సీల్లో వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే అర్హులు అవునో కాదో అధికారులు గుర్తించి ఏజెన్సీల ద్వారా 1 సంవత్సరం పాటు వీసా చెల్లుబాటు అయ్యేలా చేస్తారు. అర్హులుగా నిర్ణయించిన వారికి 3 ఏళ్ల పాటు రష్యాలో తాత్కాలిక లేదా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ కల్పిస్తారు. స్వదేశాల్లో ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏజెన్సీలో దరఖాస్తులు సమర్పించి ఆమోదం పొందిన తర్వాత రష్యాలోకి వచ్చేందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు సంవత్సరం బిజినెస్ వీసా మంజూరు చేస్తారు. ఈ క్రమంలోనే వారు కొత్త వీసా దరఖాస్తు కార్యక్రమానికి అప్లై చేసుకోవాలి. తాత్కాలిక లేదా శాశ్వత నివాసం కోసం అభ్యర్థుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టయితే అలాంటి విదేశీయులకు వారి కుటుంబ సభ్యులకు వర్క్ పర్మిట్ పొందేందుకు అర్హులుగా గుర్తిస్తారు. ఈ దరఖాస్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు కేవలం 30 రోజుల్లోపే ప్రాసెస్ చేస్తారు. ఈ కొత్త వీసా కార్యక్రమం రష్యాకు అంతర్జాతీయ నైపుణ్యాన్ని ఆకర్షించడంలో, కీలక రంగాల్లో వృద్ధిని సాధించడంలో సహాయపడుతుందని వారు భావిస్తున్నారు.